శుభములు కలుగు నీకు. వెళ్ళండి, మళ్ళీ రాకండి. రోజు ఏదో ఒక అవసరం క్రియేట్ చేసుకొని అన్నిసార్లు రావాల్సిన అవసరం లేదు. ఏమండి, ఎందుకలా ఇబ్బంది పడుతున్నారు? ఇదివరకంటే వాళ్ళు మీకు ఎనిమీస్, ఇప్పుడు మీకు సంబంధం కలిసి రిలేటివ్స్ కూడా అయిపోయారు కదా. ఏంటండి ప్రాబ్లం? నా పర్సనల్ విషయాల్లో మీకు అనవసరం అండి. ఓకే ఓకే అండి, పదండి వెళ్దాం. అక్క, అక్క హాసిని, ఎందుకు ఎందుకు అంటారు, ఇప్పుడేమో హక్ చేసుకుని హ్యాపీ అయిపోతారు. ఎలా ఉన్నావు హాసిని? నేను బాగున్నానక్క. చరణ్, మీరు మా దగ్గరకు వస్తారని తెలుసు, కానీ ఇంటికే వస్తారని అస్సలు అనుకోలేదు. రండి, కూర్చొని మాట్లాడుకుందాం. కలిసి బిజినెస్ చేయాలంటే మనం కూర్చొని మాట్లాడుకోవాలి. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు నిలబడి బాయ్ చెప్పుకుంటే సరిపోతుంది కదా. వాట్ అంటే మాతో మీరు బిజినెస్ చేయమని తెగేసి చెప్తున్నారా? యా బ్రో, మీరు చాలా ఇంటెలిజెంట్. మీరు వెంటనే గెస్ చేసేసారు. యాక్చువల్లీ మా డాడ్ మీతో ఈ విషయం చెప్పి రమ్మన్నారు. అసలు మీకు ఈ ఆఫర్ వచ్చింది ఎవరి దగ్గర నుంచో తెలుసా? నాకు తెలుసు. బట్ మా నాన్న ఫస్ట్ నేర్చుకున్న జీవిత పాఠం నో చెప్పడం. నాకు కూడా అదే నేర్పించాడు. మీరు నో చెప్తే ఏమవుతుందో ఆలోచించారా? మా నాన్న కష్టపడి పైకొచ్చిన మనిషి. ఆ కష్టమే నాకు ఇంట్రడ్యూస్ చేశాడు. సో మా కష్టం కొత్త కాదు. బై ద వే, ఇంకో విషయం, మా అకౌంట్స్లో ప్రతి రూపాయి తెల్లగా తళతళలాడిపోతూ ఉంటుంది. వారాహి గారు చెప్పండి. వీళ్ళ అకౌంట్స్ అన్ని వైట్ అకౌంటే. బ్లాక్లో ఒక్క ప్రాపర్టీ కానీ ఒక్క రూపాయి కానీ లేవు. ప్రతి రూపాయికి గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నారు వీళ్ళు. వాళ్ళ అకౌంట్స్ నీకెలా తెలుసు? నువ్వు వాళ్ళ స్కూల్లో టీచర్వా లేదా సీఏవా? వాళ్ళ స్కూల్లో టీచర్ని, వాళ్ళింట్లో లెక్కలు చూసే అకౌంటెంట్ని. ఏ నీకేమైనా అభ్యంతరమా? అంటే మా మధ్య జరిగిన బిజినెస్ డీల్ చెడిపోయేలా చేసింది నువ్వేనన్నమాట. అరుంధతి గారు ఏం మాట్లాడుతున్నారు? మొన్న మా బిజినెస్ మీటింగ్లో నువ్వున్నావు.
ఇప్పుడు నువ్వున్నావు, మొత్తం నువ్వే చూసుకుంటున్నావంటున్నారు. అప్పుడు నిన్నడిగే కదా డెసిషన్ చెప్తామన్నారు జయసింహ గారు. ఈరోజు నిన్ను తోడుగా తీసుకొచ్చారు ఆయన గారి కొడుకు. అప్పుడు ఓకే అని చెప్పిన మనిషి ఇప్పుడు నో చెప్పమని కొడుకుని పంపించాడు అంటే దీని వెనక నువ్వున్నావు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. నో. ఎస్, వీళ్ళు నా ఆఫర్ని కాదనడానికి నువ్వు తప్ప నాకు ఏ రీజన్ కనిపించట్లేదు. మీరు ఏదైతే ఊహించేసుకుని మీరు నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసేలా మాట్లాడటం కరెక్ట్ కాదు. క్యారెక్టరా? నీకొక క్యారెక్టర్ ఉందా? రేఖ, మర్యాదగా మాట్లాడు. హాసిని, నువ్వు ఊరుకో. లేకపోతే ఏంటక్క, నీకు క్యారెక్టర్ లేదంటుందేంటి? అంటే తప్పేంటి? అలా అనాలనిపిస్తే ఓ పని చేయండి. మీరు మీ చెల్లిని తీసుకురండి, నేను మా అక్కని తీసుకొని వస్తాను. ఊరందరి ముందు ఇద్దరిని నిలబెడదాం. ఎవరి క్యారెక్టర్ ఏంటో చెప్పమందాం. ఎవరి గురించి మంచిగా చెప్తారో చూద్దాం, ఎవరిని తిడతారో చూద్దాం. ఏంటి, రెడీనా? ఈ ఊరు మీదే కాబట్టి అందరూ మీ వైపే మాట్లాడతారు. ఏ, మీకు చాలా డబ్బుంది కాబట్టి అందరూ మీ వైపే మాట్లాడే అవకాశం ఉందని నేను అనొచ్చు కదా. హాసిని, ఇంకాపే. అక్క, ఇంకొక్క మాట కూడా మాట్లాడొద్దు. చూడండి అరుంధతి గారు, ఇది మా డాడీ ఆలోచన మాత్రమే. వారాహికి ఆయన ఏ బాధ్యత అప్పచెప్పారో తను అదే చేసింది. మీరు అనవసరంగా తన్ని బ్లేమ్ చేయకండి. సార్, నేను ఇక్కడ మాట్లాడాల్సిందే అయిపోయింది. నేను ఇక బయలుదేరుతాను. పగలే నా వైపుకి నడిచే కలవా